సచ్చాడు నా కొడుకు. దమ్మేద్దాం రండ్రా. నీ తట్లో చచ్చాడనుకునే మీ ఎస్పీ గారిని రిపోర్ట్ రాసుకోమని చెప్పు. ట్రిగ్గర్ గ్యాంగ్ మధ్య ఆధిపత్య పోరొచ్చి ఒకరినొకరు చితక్కొట్టుకున్నారని. గొడవలో గ్యాంగ్ మొత్తానికి గాయాలైతే ట్రిగ్గర్ గాడికి మాత్రం వెండపూస విరిగి జీవితంలో తలెత్తుకోలేకుండా మిగిలిపోయాడని చెప్పు. నవ్వు విశ్వం అంత గొప్పదని చెప్పారు, మరి బాధ?
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మాస్టర్. 1 మనిషి నవ్వుతే విశ్వం బుగ్గలు సొట్టబడితే అంటారు. నవ్వండి మాస్టర్. ఎక్కడ చూసినా నీ గురించే. ఇదిగో చూడు, 70% మంది నీకు పాడిని రావాలని కోరుకుంటున్నారు. క్షమాభిక్ష వచ్చేసినట్టే. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, కానీ నేనేం ఇవ్వలేను. నేనేం చేయలేదు. నీ ఫ్రీడమ్ కోసం నువ్వే ఫైట్ చేసావు. ఈ వారంలో ప్రెసిడెంట్ పాడిన్ పిటిషన్ మీద సైన్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడొచ్చు. నా జీవితం నా చేతిలో లేదన్న ఆలోచన నాకు నచ్చదు. సరిగ్గా అదే టైంలో నా తలరాతను మార్చే సంఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ ఉదయం జరిగిన బాంబు దాడిలో 50 మందికి పైగా జవాన్లు ఆసువులు బాసారు. ఈ దాడిని ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ కోవింద్ తో పాటు పలు దేశాలు దేశాన్ని ప్రశాంతంగా ఉండవర్రా ఉంటుందని హెచ్చరించాయి. ఇలాంటి దాడులకు పాల్పడే ఏ ఒక్క టెర్రరిస్ట్ ని క్షమించేది లేదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనని అధికార పక్షం యొక్క నిర్లక్ష్య ధోరణిగా ఎత్తి చూపిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగాయి. ఏంట్రా నిన్ను ఇంకా ఉడితేయకుండా ఊరేగెత్తున్నారు? అన్నవేళ తినాలనిపిస్తారా? ఒకవేళ నీకు క్షమాభిక్ష పెట్టినా నిన్ను మొత్తం మేము మొదలు చూస్తాం. చప్పట్లు కొట్టిన చేతులు చావని కోరుకుంటున్నాయి. మనిషి ప్రేమలోని ద్వేషాన్ని, సుఖంలోని దుఃఖాన్ని, స్ఫూర్తిలోని అసూయని, తనలో మృగాన్ని మోస్తూనే ఉన్నాడు. నీకు నేనున్న ఆదిత్య, బుగులు వటకు. దినదినానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక్కడ అందరు నీ మీద పగవేంచుకుంటున్నారు. నేను వాళ్ళ లేక ఉండకూడదంటే ఇంకో 1,00,000 రూపాయలు ఇవ్వు, నీ స్లిప్ నీకు ఇచ్చేస్తా. లేదంటే ఎస్పీకి ఇస్తాను. ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ 5 గుడ్లు ఇచ్చేయి. అట్లనే బుక్స్ కూడా తీసుకురా. చదవనీకి కాదులే, బొమ్మలు సున్నీకి. ఒక ప్రభాత్ రాజరథన్ కిల్లి పట్టుకరా. నాలుక జివ్వని చాలా దినాలైంది. ఆవేశంలో ఆలోచనకు చోటుండదు, కానీ ఆవేశం ఆలోచనకి కారణమైతే తెలివికి చోటుండదు. ఒకప్పుడు ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు, ఇప్పుడు ఒకడికి శిక్ష వేశాడు. ఆదిత్య రాష్ట్రపతి గారి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్నటి వరకు క్షమాభిక్ష వస్తుందేమో అని ఆశ ఉన్న ఈ దాడితో క్షమాభిక్ష ఇవ్వాలా వద్దా అనే సంకోచంలో రాష్ట్రపతి ఉన్నట్టు తెలుస్తోంది. నేనాడిన ఆటలు, గెలుపులు, పొందిన ఖ్యాతి
ఇవేవీ ప్రజాగ్రహం ముందు నిలవలేకపోయాయి. ప్రెసిడెంట్ గారు క్షమాభిక్ష ఇవ్వలేదు. హై సెక్యూరిటీకి షిఫ్ట్ చేసి చావు గుప్పెట్లో పడేశారు. రే, నీ ముగింపుకి ముహూర్తం పెట్టానురా. చాలా ఆనందంగా ఉంది. తప్పించుకుందామనుకున్నావురా నా కొడక్క. కరెక్ట్ టైంలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నీ చావు కోసం ఇది జరిగినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు నా మీద నీకున్న కక్షలో కొంచెం నిజాయితీ కనిపించేది, కానీ తప్పురా. నీ బుద్ధే కరప్ట్. చెత్త నా కొడక. వాళ్ళు చనిపోయింది నాకు ఉరిపడ్డానికి కాదురా, డ్యూటీ చేస్తూ చనిపోయారు. చచ్చిపోయేవాడి తిట్టు నాకు తీయగా వినపడుతుంది. పెద్ద మనసుతో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. చివరిగా నువ్వు ఎవరిని కలవాలో చెప్పు. లాయర్ని కలవాలి. లాయర్ని కలవాలి. దాని మీద ఇంకా మోసు తీరలేదా? చెల్లిప్పి మీ కన్నీళ్లు చూస్తే నా కోసం ఆలోచించే వ్యక్తి ఒకరున్నారని సంతోషంగా ఉంది. మీరు నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. ఆ రోజు నేను కేసు వదలకుండా ఉండుంటే ఈరోజు నువ్వు బయటకు వచ్చేవాడివేమో. ఐఎమ్ రియల్లీ సారీ ఆదిత్య. మీ తప్పేం లేదు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. చివరిగా నాకు హెల్ప్ చేస్తారా? నేను వెళ్ళిపోయేలోపు వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో మ్యాచ్ ఆడాలనుంది.